గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని మద్యం పాలసీలో గీత కార్మికులకు 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దోహదపడిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మద్యం పాలసీలో గీత కార్మికులకు 10% కేటాయింపుపై హర్షిస్తూ పిఠాపురంలో శెట్టిబల్జ గౌడ సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొని సంఘాల నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ గీత కార్మికుల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మురళశెట్టి సునీల్ కుమార్, వాకపల్లి దేవి సూర్యప్రకాష్, చెల్లుబోయిన సతీష్, పిల్ల శివశంకర్, బొజ్జాలవరాజు, మేళం రామకృష్ణ, వీర మహిళలు పాల్గొన్నారు. ఈవేళ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి మన గీత కార్మికులు వచ్చి మన ఎన్డీఏ కూటమి నేతృత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. చాలా సంతోషం. దానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తుంది. అదేవిధంగా మద్యం పాలసీలో ఈ గీత కార్మికులకు 10% ఇస్తామని చెప్పి ఒక్కొక్క షాప్ ఫీజు 30 లక్షలు 40 లక్షలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల చొప్పున వీరికి 10% షాపులు కేటాయించారు. అదేవిధంగా నిన్న మొన్న వెలువడినటువంటి ఈ బార్ పాలసీలో కూడా వీరికి 10% రిజర్వ్ చేశారు. అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కొన్ని భూమి కేటాయించి అందులో తాడి చెట్లు అయి పెంచితే వీరు చేసుకోవడం బాగుంటుందని, అది నాకు తెలిసి కోనసీమ జిల్లాలో ప్రస్తుతం కేటాయించారు. రానున్న రోజుల్లో వీరి అవసరాన్ని బట్టి మిగతా చోట్ల కూడా కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం. అదేవిధంగా సూపర్ 6 సంబంధించిన అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆఖరి పథకం అనేటువంటి మహిళలకు ఫ్రీ బస్ రేపు 15వ తారీఖున ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుత ప్రభుత్వం. అన్ని వర్గాలకి వారికి ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ గీత కార్మికుల ఈ సమస్యని పరిష్కరించడం కూడా చాలా సంతోషం. వారంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దానికోసమే వచ్చి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.